హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ ఎల్వ అకాడమీ. చూసుకున్నట్లయితే ట్విట్టర్లో చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా రేడియో న్యూస్లో అయితే ఒక చిన్న అఫీషియల్ పోస్ట్ చేయడం జరిగింది. అదే 14 hours బ్యాక్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే రైల్వే మినిస్ట్రీకి సంబంధించిన అంటే న్యూ వేకెన్సీ 2025 న్యూ వేకెన్సీకి సంబంధించింది. ఇది మనకి రీసెంట్గా 2024లో కూడా మనకి ఏంటంటే అంటే ఏఎల్పి నోటిఫికేషన్స్ అలాగే టెక్నీషియన్స్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎలక్షన్ తర్వాత ఏంటంటే 2025లో వేకెన్సీ ఉంటాయని చెప్పి అయితే మనకైతే నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు చూడండి, ఈరోజు ఏంటంటే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది, పోస్ట్ అయితే చేయడం జరిగింది. చూడండి ఏమంటే రైల్వే టు ఫిల్ 95,000 న్యూ వేకెన్సీస్ అనమాట. ఓకే అన్న, 95,000 న్యూ వేకెన్సీస్ ఫిల్ చేస్తామని చెప్పి నిన్న రైల్వే మినిస్టర్ అనేది బీహార్ అయితే రావడం, బీహార్లో అయితే చెప్పడం జరిగింది అశ్విని వైష్ణవ్ గారు. అది చూడండి, దీనికి సంబంధించింది రైల్వే ఫిల్ 95,000 న్యూ వేకెన్సీస్ 95,500 crores ఇన్వెస్ట్మెంటెడ్ అండర్ వే బీహార్ అశ్విని వైష్ణవ్ అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. అది చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఒకసారి ఇది క్లిక్ చేద్దాం. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ప్రెస్ మీట్ అయితే అవడం జరిగిందనమాట. రైల్వే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ చూసుకున్నట్లయితే అంటే 2024లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ అది అవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్, నెక్స్ట్ జేఈ, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్, ఎన్టీపీసీ ఈ విధంగా అనమాట. ఇదే విధంగా 2024 చూసుకుని మినిమం 1,20,000 1,05,000 దగ్గర వేకెన్సీ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా 2025లో కూడా వేకెన్సీ ఉందని చెప్పి అయితే నేనైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. రైల్వే మినిస్టర్ ఏంటంటే 95,000 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పి అయితే అనౌన్స్ చేయడం అయితే చెప్పడం జరిగింది. అయితే చూడండి, ఇది ఏంటంటే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సైడ్ 95,000 న్యూ వేకెన్సీస్ ఓకే విల్ బీ కంప్లీటెడ్ సూన్ అనమాట. అంటే మన ఓల్డ్ నోటీస్ అంటే 2024లో మనకైతే ఇక్కడ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జనవరిలో అంటే లాస్ట్ టైం 2024లో జనవరి లాస్ట్కి వెళ్ళి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయితే ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు అయితే ఏఎల్పి నోటిఫికేషన్ కూడా రాలేదు. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి దగ్గర అయితే అప్పుడు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు అది కూడా అప్డేట్ అయితే ఏం లేదు. అది చూద్దాం, ఏమైనా అప్డేట్ అయితే రావచ్చేమో చూద్దాం. ఎందుకంటే ఇక్కడైతే అనౌన్స్ చేయడం జరిగింది 95,000 వేకెన్సీ అని చెప్పి. అది చూడండి, ఇంకో క్లిప్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి. అది చూడండి, క్లిప్ అయితే చూస్తుంది కదా, అయితే న్యూస్ 24లో అయితే రావడం జరిగింది. అయితే మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అది చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, అలా ఫస్ట్ చూడండి 95 అంటే 95,000 కొత్త ఉద్యోగాలు ప్రకటన అయితే రైల్వే 95,000 కొత్త ఉద్యోగులకు ప్రకటన రైల్వే మంత్రి ప్రకటించారు. ఇంతకుముందు కూడా రైల్వేలో అంటే ఇంతకుముందు 2024లో ఇంతకుముందు కూడా 1.5 లక్షలు ఉద్యోగాలు కల్పించారు. యువతకు పెద్ద అవకాశం అనుకోవచ్చు అని చెప్పి ఎక్కడైతే ఉండడం జరిగింది కదా. అయితే అసలు ఎందుకంటే ఈ డెసిషన్ 95,000 వేకెన్సీ ఎందుకు డెసిషన్ తీసుకుంటుంటే కొత్తగా అంటే చూసుకున్నట్లయితే ఒక 50 చూడండి కింద కనిపిస్తుంది కదా, 50 నమో వందే భారత్లు, అలాగే 200 వందే భారత్ రైళ్లు, అలాగే 100 ప్రత్యేక వందే భారత్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులతో వేగవంతమయ్యే సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మినిమం 2024 లాగే సేమ్ అంటే 2025 చూసుకున్నట్లయితే 2024 కన్నా కొంచెం తక్కువ వేకెన్సీ అయితే 95,000 చాలా తక్కువే కదా. ఈసారి గ్రూప్ డి 32,000 వేకెన్సీ అని నెక్స్ట్ ఇయర్ అయితే చూసుకున్నట్లయితే 15,000 దగ్గర వేకెన్సీలకు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అది చూసుకున్నట్లయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. 95,000 వేకెన్సీ అంతే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లో అయితే ఆల్రెడీ ప్రకటించిన క్యాలెండర్ మనం ఆల్రెడీ క్యాలెండర్ 2004లో రిలీజ్ చేయడం జరిగింది ఈ ఇయర్లో అని చెప్పి. అదేవిధంగా ఈసారి కూడా అలాగైతే ఆల్రెడీ 2025కి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. అఫీషియల్గా అయితే ఇంకా రిలీజ్ చేయడం చూద్దాం, అఫీషియల్గా రావచ్చేమో. ఇదని 95,000 వేకెన్సీకి అయితే ఇదైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనగా అశ్విని వైష్ణవ్ గారు ఒక న్యూస్ మీడియాలో అయితే. ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. అయితే దీనికి సంబంధించిన న్యూ వేకెన్సీ సంబంధించింది అయితే మటుగా ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే నేనైతే మీకు వీడియో రూపంలో రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.